నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం. నింగిలోకి విజయవంతంగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్. సరికొత్త శకానికి నాంది పడిందని ఇస్రోలో హర్షాతిరేకాలు. విక్రమ్ ఎస్ రాకెట్ తయారు చేసింది హైదరాబాదీ అంకుర సంస్థ స్కైరూట్. ఈడీ విచారణకు హాజరైన ఎల్ రమణ. క్యాసినో వ్యవహారంలో ప్రశ్నలు. మంత్రి తలసాని పిఏ హరీష్ కు ఈడీ నోటీసులు. జోదం కేసులో వచ్చే వారం ప్రశ్నించనున్న అధికారులు. రాష్ట్రంలో ఆన్లైన్ స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ ప్రారంభం. నకిలీ ధ్రువపత్రాలను సులభంగా గుర్తించే అవకాశం. భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అంకుర సంస్థ రూపొందించిన విక్రమ్ ఎస్ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. And the rocket, the views. భారత్లో తొలిసారి ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ ఎస్ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఈ రాకెట్ను రూపొందించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్కి నివాళిగా ఈ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది. ఈ రాకెట్ను ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ప్రారంభ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో విక్రమ్ ఎస్ రాకెట్ 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇన్స్పేస్ ఈ చైర్పర్సన్ పవన్ గోయంకో వెల్లడించారు. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Event number 96 completed. And we have a successful liftoff of Vikram S rocket. I think I should be able to show you the jubilant environment here at the Mission Control Center, where the entire team is celebrating the launch and the spin stabilized rocket. The views from the launcher camera. In a few seconds, the vehicle will undergo the condition of maximum aerodynamic pressure followed by the motor burnout, and we will get you those confirmations shortly. The vehicle will experience Qmax around 15 seconds, and at the same time maximum aerodynamic loads will occur. Just to remind the viewers, this is an aerodynamically stabilized vehicle. At 20 seconds flight time, ఈ విక్రమ్ సిరీస్లో మొత్తం 3 రాకెట్లున్నాయి. ఇవన్నీ చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి అభివృద్ధి చేశారు. ఇందులో మొదటిది విక్రమ్ 1. ఇది 480 కిలోల లోపు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూకకు మోసుకెళ్తుంది. తర్వాత వచ్చే విక్రమ్ 2, విక్రమ్ 3 రాకెట్లు భారీ పేలోడ్స్ను తీసుకెళ్లేలా స్కైరూట్ సంస్థ రూపొందించింది. విక్రమ్ ఎస్ రాకెట్ మొత్తం 3 చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిలో 2 మన దేశానికి చెందినవి కాగా మరొకటి విదేశీ సంస్థ అభివృద్ధి చేసింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి 2020 జూన్లో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్స్పేస్ ఈ అనే సంస్థ ఇస్రోకు ప్రైవేటు కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తోంది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశ్రమ 40 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందనే అంచనాలతో దాన్ని అందిపుచ్చుకోవాలని భారత్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఉన్న 2% భారత్ వాటాను పెంచడానికి ప్రైవేటు భాగస్వాములను ప్రోత్సహిస్తోంది. I'm happy to announce the successful completion of mission Prarambh, the beginning. The rocket VKS took off of 80 degrees in azimuth of 100 degrees, achieved an altitude of 89.5 kilometers and a range of 121.2 kilometers, exactly what was planned by Skyroot Aerospace. I congratulate Skyroot Aerospace, their team members, and thank various centers of ISRO of Skyroot Aerospace. This is a new beginning for Indian private sector entry into space.
and it's a historic moment for all of us. The pleasure of having Honorable Minister of State, Dr. Jitendra Singh, here with us to give us encouragement. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను 2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభారత్ డాకా ప్రారంభించారు. రాకెట్ ప్రయోగానికి అవసరమైన సౌకర్యాలను ఇస్రోనే అందించిందని స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన తెలిపారు. దీనికోసం తమ వద్ద ఇస్రో తీసుకుంటున్న రుసుము తక్కువేనని పేర్కొన్నారు. విక్రమ్ రాకెట్ల తయారీలో ఉపయోగించిన అధునాతన సాంకేతికతతో చౌకగా రాకెట్లు రూపొందించగలిగామని స్కైరూట్ చెబుతోంది. వచ్చే 10 ఏళ్లలో దాదాపు 20,000 చిన్న ఉపగ్రహాలను తమ రాకెట్ల ద్వారా ప్రయోగించగలమని పేర్కొంది. ఉపగ్రహాలను పంపడం అనేది భవిష్యత్తులో క్యాబ్ బుక్ చేసుకున్నంత సులువుగా, త్వరగా, చౌకగా అవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. తమ రాకెట్లను 24 గంటల్లోపు ఏ లాంచ్ సైట్ నుంచైనా అసెంబుల్ చేసి ప్రయోగించేలా రూపొందించామని తమ వెబ్సైట్లో స్కైరూట్ వెల్లడించింది. తెరాస ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన మీద రాయేస్తే ఇగో తెల్లటి మన బట్టలే పాడైతే, అందుకే మేము ఎవరం పెద్దగా ఆయన పట్టించుకొని మాట్లాడం. అంతేగాని ఆయన ఏదో పెద్ద వీరుడో శూరుడో అని కాదు. అటువంటి బురద మీద రాళ్ళేయొద్దని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. కానీ నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు. నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి పోతానట. ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం? నువ్వే వాళ్ళతో టచ్లో ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో? నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని? కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసారు కాబట్టి, నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టి ఇవాళ అరవింద్ అనేటోడు వాళ్ళ పార్లమెంట్కి పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ, దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడినాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు, కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, మామూలు కూడా కాదు. తమాషాలైతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ, ఎక్కడ పోతే అక్కడ. తమాషాలు అవుతున్నాయి చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు. వచ్చు, మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి ఇది చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు. కానీ తప్పక ఆవేదనతోని, బాధతోని, ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా, కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లు అందరినీ కూడా
దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోని వారు మాట్లాడరు. మంచోళ్ళతోని పాలిటిక్స్లో పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి చంపుతామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతాను. పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా కాదు? ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలే తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఎక్కువ ఇంకోటి తెచ్చినా అంటున్నాం. మా నిజామాబాద్లో ఒక రైతు ఉంటాడు, మనోహర్ రెడ్డి గారు అని. 25 ఏళ్ళ ఆయన చెప్పులేసుకోక. నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పులేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలుపెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ మంచో బిగరణ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషనే. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు. నేను ఇవాళ కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు. రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతన్న మర్యాద ఉండాలి, కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ, ఇంత నీచమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా, ఇంకొక మాట ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను. కానీ పొలిటికల్గా ఎక్కడ పోయినా వెంటాడి ఓడిస్తాను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. లీక్ ఎవరిచ్చారన్న ఫస్ట్ నాకు అది పెద్ద ప్రశ్న అసలు. See, I'll tell you something. In this country at this point of time, there have been multiple proposals given to me by various people. I'm a very decent politician. I want to remain in this country in politics for a long time. I'm not going to name anybody. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called Shinde model. I said, Telangana people do not cheat people of Telangana. Telangana people do not betray their own parties and their own leaders. We will become leaders on our own strength, not by backdoor. We have rejected their proposal very politely. Now, what will they do after that is a different story. We are in politics, we are in public life, we are always among the people, we will face it. We are seeing a trend where the opposition leaders have been harassed by ED, like Hemant Soren yesterday, he himself said, I am a chief minister, I have asked for 1 week deferment of my ED questioning, but ED refused to even give me an extension. He in fact said, I'm in a constitutional post, where will I run away? So this is a very unfortunate trend that we are seeing in this country. All I'm trying to tell you is there will be multiple proposals in politics. Some are accepted, some are rejected. The proposals that were brought to me, I have categorically rejected them because my heart always is in a party where my leader is, and I have only one and only leader in this entire life, and he will remain to be the one. That is Honorable KCR Garu. My life, my entire political career is with him and only with him. That I've categorically told to the people whoever came, and they went back. Well, what will they do after that is irrelevant. Whatever they do, we will face it. It is not a big deal. You've been targeted by the agencies because you are not shifting out of TRS, ma'am. See, well, I can't say that because as of now I did not get a summon. Officially, I'm not summoned, or officially there is nothing on me. But unfortunate situation in this country is, unofficially there is a leak every day. Unofficially there is a scam every day. When BJP party leaders were speaking about so-called liquor scam, I got a court order. If they have any respect for the honorable courts, they should not speak. But BJP leaders we've seen have no respect for any kind of institutions in this country. So they're constantly speaking. See, it is up to the people to decide. If there is a scam at all, if there is a proof at all, let the agencies come, we will cooperate. In the past few months, ma'am, we are witnessing heightened activity of central agencies, IT, ED, CBI.
if these activity of these agencies, you believe these are politically backed activities? जी, लालू प्रसाद जी ने एक बार बहुत अच्छे से बताया था कि बीजेपी के 3 दामाद हैं, ईडी, सीबीआई, आईटी। तो ये 3 दामाद जब भी बुलाए आ जाएंगे, वही ओपोनेंट्स के घर पे ही आ जाएंगे। तो हालत तो ऐसा ही है, क्योंकि जब से बीजेपी पावर में आई है तब से लेके आज तक तकरीबन 25,000 केसेस ऑपोजिशन लीडर्स पे लगाए गए, लेकिन एक भी केस बीजेपी नेता पे नहीं है। आज जनता को यह सोचना चाहिए कि बीजेपी के नेता पे ईडी क्यों नहीं लगती, आईटी क्यों नहीं लगती, सीबीआई क्यों नहीं लगती? क्या ये दूध के धुले हुए गंगा मैया में पैदा होके आए क्या? ऐसा तो नहीं है ना। क्यों बीजेपी नेताओं पे ईडी नहीं लगती? और जो नेता पे ईडी लगता है, या तो वो जय मोदी करेगा तो नहीं ईडी होगा, नहीं तो जय मोदी नहीं बोलेगा तो फिर ईडी होगा। ये तो ईडी, सीबीआई, आईटी हैव बिकम अ वॉशिंग पाउडर निरमा काइंड ऑफ ए कॉन्सेप्ट। तो निरमा में नहला के बीजेपी में ले लेते हैं। तो दिस इज व्हाट दे आर डूइंग। अनफॉर्चुनेट सिचुएशन, बट देर इज अ टाइम। बहुत ज़्यादा हो गया ये इस तरीके का राजनीति, लोगों को भी पसंद नहीं आ रहा है। बराबर लोगों से एक इनकलाब निकल के आएगा, और बराबर हमारे जैसे नेता जो है, जो लोगों में हमेशा रहते हैं, हमारे साथ जनता देगी, हमारा पूरा पूरा विश्वास है। मैडम, मैंने अभी तक बताया था, वो एलिगेशन किस तरीके से अरविंद जी के सपने में आया मुझे तो नहीं मालूम, लेकिन आप तो नेशनल चैनल पे काम करती है मैडम, आप खरगे जी को फ़ोन लगा के पूछे क्या मैंने खरगे जी से फ़ोन किया है, बात किया है। वैसे मुझे किसी भी पार्टी में ज्वाइन करने में कोई भी इंटरेस्ट नहीं है। हमारा पार्टी टीआरएस अभी बीआरएस बनाए, कल को नेशनल लेवल पे काम करेगा, हम बराबर नेशनल लेवल पे काम करेंगे। जो आज हमने तेलंगाना में विकास करके दिखाया है, वो कल के दिन पूरे भारतवर्ष में विकास करने के लिए अलग अलग मॉडल बनाएंगे, जनता के पास जाएंगे, जनता मानेगी, मदद देगी तो बराबर उनके लिए काम करेंगे। మీకు V6 వాళ్ళకి తెలియకుండా అడుగుతారా నన్ను? उनके पास पूछने को क्या है जी? अरविंद जी हमारे ये क्या बोलते, बुरदा नहीं मट रहे हिंदी ना दिलो, कीचड़ के तरह होते हैं हमारे अरविंद जी, इसीलिए हम लोग कोई उनके ऊपर पत्थर नहीं डालते। बहुत छिचोरा किस्म के आदमी है उन्होंने, लेकिन आज उन्होंने एक एलिगेशन लगाया, इसीलिए मैं जनता को क्लियरिटी देने के लिए मैं यहाँ आके बात कर रही हूँ, वरना उनका नाम लेने के भी लायक नेता नहीं है वो। आज अनफॉर्चुनेट है बीजेपी में इस तरीके के नेता है। तो मैं जनता से इतना ही अनुरोध करना चाहती हूँ, आप पॉलिटिक्स में डिग्निटी मत गिराइए। पॉलिटिक्स में अनेक तरीके के चर्चे होते रहते हैं, होने दीजिए, कोई हाँ बोलेगा कोई ना बोलेगा। इसका ये मतलब नहीं होना चाहिए उनके ऊपर ईडी प्रयोग करो, सीबीआई प्रयोग करो, आईटी प्रयोग करो। ये ज़रा भी इंसाफी नहीं है, ये ज़रा भी एक पॉलिटिकल तरीका नहीं है। पॉलिटिक्स को पॉलिटिकली ही सामना करना पड़ेगा और हम तैयार है। थैंक यू सो मच। जय तेलंगाना। హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ ఇంటిని తెరాస కార్యకర్తలు ముట్టడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లిన కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. బంజారాలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇంటి వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఒకసారిగా 30 మంది వరకు ఇతను ఇంటి వద్దకు చొచ్చుకొని వచ్చి ఇంటిపై ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా చెల్లాచెదరుగా పడేసి దాడికి పాల్పడడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ నివాసం వద్ద కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి దాడి, కర్రలతో లోపలికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇంటిపై ఉన్నటువంటి వస్తువుల్ని చెల్లాచెదరుగా పడేస్తూ మొత్తం ఇంటి అద్దాలను కూడా ధ్వంసం చేస్తూ లోపలికి రావడం జరిగింది. బయట అరవింద్ దిష్టిబొమ్మను కూడా దిగ్ధం చేయడం జరిగింది. దీనికి వెంటనే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తం సుమారు 30 మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, అంటే ఇంట్లోకి చొచ్చుకొని వచ్చిన సమయంలో లోపలికి వచ్చే సమయంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నం చేశారు. అతని చేతికి కూడా గాయమైంది. తర్వాత లోపలికి చొచ్చుకొని వచ్చినటువంటి సుమారు 30 మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్లు, మిగతా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిపై కూడా దాడి చేయడం జరిగింది. ఎంతమంది వచ్చారు లోపలికి? ఒక 56 మంది దాకా వచ్చారండి. ఒకేసారి 56 మంది వచ్చారు, నెట్టుకొని పోయారు. కర్రలు పెద్ద పెద్ద టోన్స్ పట్టుకొని వచ్చారు. దెబ్బ కూడా తగలం కూడా జరిగిందండి. మామూలుగా ఉంది. ఒకేసారి కార్లు, కత్తలు, నెక్స్ట్ కర్రలతో రావడం జరిగిందండి. పెద్ద పెద్ద టోన్స్ తీసుకొని ఈ అద్దాలు, నెక్స్ట్ BMW, నెక్స్ట్ బెంజ్ కార్ కూడా పగలగొట్టడం జరిగింది.
అయితే మనం ఒకసారి లోపల గమనిస్తే కనుక లోపలికి వచ్చినటువంటి మొత్తం ఉన్నటువంటి వస్తువులు కూడా చాలా చెదరగా పడేశారు. ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ కూడా పెంచారు. దాడి చేసిన సమయంలో ఎంపీ అరవింద్ ఇక్కడ లేరు. ఆయన నిజామాబాద్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఇంట్లో ఆమె తల్లిగారు మాత్రమే ఉన్నారు. కొంచెం భయభ్రాంతులకి గురైనట్లుగా వారు చెప్తున్నారు. ఇంట్లోకి చొచ్చుకొని వచ్చిన సమయంలో ఉన్నటువంటి ఒక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళని ఆపేందుకు ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి సాధ్యం పడలేదు. సో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, ఇక్కడ నుంచి వెంటనే వచ్చినటువంటి బంజారాహిల్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు కూడా 2 స్థానాలకు చెందినటువంటి పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళని అడ్డుకున్నారు. బయట ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసేటువంటి సమయంలో కూడా వాటిని మంటలను ఆర్పివేసిన తర్వాత కూడా చాలా పెద్దగా పడేసిన మన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అయితే నిన్న ఆయన కార్యాలయంలో అంటే ఉద్యమం సమయం నుంచి పాల్గొన్నటువంటి కేటీఆర్ కవితని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఇక్కడ దాడి చేసిన వాళ్ళు సుమారు 30 మంది కూడా దాడి చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా 2-3 స్థానాలకు పంపించారు. ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ అంతపాటుగా బంజారాహిల్స్ స్థానాలకు కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే దాడి చేసిన దాడి చేసిన సమయంలో ఇక్కడికి ఇంట్లో ధర్మపురి అరవింద్ ఇక్కడ లేరు. ఆయన నిజామాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద చేస్తామని చెప్పేసి ఇప్పటికీ అరవింద్ కూడా చెప్పడం జరిగింది. అది ఈ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందండి? ఉన్నారు ఒక దీనిలో పోలీసులు కేసు నమోదు దాడి చేసి చెప్తున్నాడు. ఇక్కడనే ఉన్నాయి, మొత్తం లోపలికి వచ్చారు, మొత్తం బలపట్టారు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మూపేసి లోపల కానిపేశారు. బయట నుంచి ఒకసారి లోపలికి వచ్చినటువంటి వాళ్ళు మన చేతులు కర్రలు వాళ్ళతోటి దాడి చేశారు. మనం తగినటువంటి అద్దాలు కూడా మనకు గమనించింది. ఇటువైపు ఇంటి చుట్టుముట్టిన తర్వాత అక్కడ బయట ఉన్నటువంటి కార్లు, ఇంట్లో లోపలికి వచ్చేటువంటి ద్వారాలకు ఉన్నటువంటి అద్దాలు వీటి కూడా రాళ్ళతో పగలగొట్టారు. భయభ్రాంతికి గురైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికి పోలీసులు వాళ్ళని ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధర్మపురి అరవింద్ తెలుసుకున్నారు. తర్వాత ఆయన దీని మీద ఒక కేసు కూడా నమోదు చేస్తామని తెలిసినట్టు సమాచారం. ఇది కూడా ఓటుంది.
చాలా దుర్మార్గంగా తెలంగాణ ఆడబిడ్డ హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ ఇంటిని తెరాస కార్యకర్తలు ముట్టడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లిన కార్యకర్తలు వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, దానికి సంబంధించి తాజా సమాజ్ షారీ చెప్పండి, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఎమ్మెల్సీ కవిత పైన అరవింద్ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ముట్టడిని ఆయన ఇంటిని ముట్టడించింది. తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. ఆ ముట్టడి ముఖ్యంగా అరవింద్ గత కొంతకాలంగా కవిత పైన తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారనేది టీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ. అంటే అరవింద్ ఇంటిని ముట్టడించారు. అంటే నిరసన కార్యక్రమంలో భాగంగా ముట్టడి చేయడంతో పాటు ఆయన ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కవిత కూడా అరవింద్ పైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తీవ్రమైన పదజాలంతో అరవింద్ పైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నట్టుగా చేశారు. అదే ఇదే విధంగా కొనసాగిస్తే రాజకీయంగా వెంటపడి ఓడించడంతో పాటు నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొరత అంటే ఒక తీవ్రమైన పదజాలంతో కూడా కవిత ప్రతిఘటించారు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కవిత ప్రయత్నిస్తున్నారని, ఖర్గేతో కూడా ఫోన్ లో మాట్లాడారని నిన్న వ్యాఖ్యలు చేసిన పైన ఈ రోజు కవిత గాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని తీవ్రంగా స్పందించారు. ఆయన ఇంటిని ముట్టడించడంతో పాటు కవిత కూడా స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరవింద్ వ్యాఖ్యలను ఖండించారు. మొత్తం ఈ వ్యాఖ్యలన్నీ కూడా గత కొంతకాలంగా అంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ సమావేశంలో బీజేపీలో చేరాలని కవితను అడిగారని ఆ కేసీఆర్ అన్నట్టుగా మీడియాకు బయటకు రావడంతో అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. దీనిపైన అరవింద్ స్పందిస్తూ బీజేపీలోకి కవితను ఎవరు తీసుకోరు, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు, ఇదంతా కూడా వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం అని వ్యాఖ్యలు చేశారు. వీటిపైన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కవిత తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్పందించారు. గత కొంతకాలంగా కూడా కేసీఆర్ ఆయన కుటుంబానికి సంబంధించి ఎవరు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసినా తీవ్రంగా స్పందిస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అరవింద్ ఇంటి పైన వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఇంట్లోకి వెళ్లి ముట్టడి కార్యక్రమం అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణలోకి చూస్తుంది. ఇదే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఇదే తీరుగా స్పందిస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ధన్యవాదాలు. క్యాసినో మాటున నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణ వేగంగా కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంపై క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డిలతో పాటు వారితో సంబంధం ఉన్న వారిని పిలిపించి విచారిస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస ఎమ్మెల్సీ ఎల్ రమణ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వచ్చే వారం విచారణకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడు హరీష్కు ఈడీ నోటీసులు జారీ చేసింది.